నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నిలపూడి గ్రామం పరిధిలోని సాయినగర్ గిరిజన కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ సహాయ సహకారంతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు జీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కోట మండల పార్టీ అధ్యక్షులు పల్లగాటి భాస్కర్ రెడ్డి కాలనీలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కాలనీ వాసులు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ బాబు జన్మదిన వేడుకలు తెలుగు రెండు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొని ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమల్లో లోకేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. పెద్దలు కొండేపాటి గంగాప్రసాద్ 4 నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, కష్టకాలంలో గూడూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ లోకేష్ బాబు చొరవతో గూడూరు నియోజకవర్గంను అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారు. లోకేష్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలోనూ, రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో నిరంతరం పరితపిస్తూనే ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రి పోలయ్య, ఎల్లసిరి నాగార్జున, మీజూరు చంద్రప్రకాష్, పవన్ కళ్యాణ్, రవి, కేజీపీ ఫౌండేషన్ యూత్ పాల్గొన్నారు. Happy birthday to you, Lokesh sir. ఇదంతా మీకే అంతా మీకు ఇచ్చేసిపోతాము. ఎంత మీకే ఇప్పుడు ఇస్తాను కట్ చేసి జరుపుకోండి. కొంచెం కలిసి చేసుకున్నాం కదా. ఇలా వాళ్ళు పడాలి. అదండి జరగమెట్రా కొంచెం ఎట్రా పైకి రండి రండి మీరు పక్కన एक साथ में खड़ा हो जाओ, लाइन से पूरा दे दो आपकी चंद्रा ఓడిస్తూ నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామంలోని లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 41వ స్పోర్ట్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సనత్ కుమార్, గౌరవ అతిథిగా చిల్లకూరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎండి రావుఫ్ పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులతో మార్చ్ ఫస్ట్ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో ఇప్పటి వరకు జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థుల అందరికీ బహుమతులు అందజేశారు. దేశభక్తి గీతాలు, స్కూప్ డ్రిల్, శారీ డ్రిల్, కరాటే, పిరమిడ్స్ వంటి అనేక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకే గత 41 సంవత్సరాలుగా మా పాఠశాలలో స్పోర్ట్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీ నమ శివాయం, ప్రధానోపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మనందరి దృష్టిలో ఒక అద్భుతం. విద్యార్థుల దగ్గరికి రాకూడదు, గమనించారు చూడండి. కారు చక్రాలు చేతుల మీదుగా వెళ్ళి సెకండ్ ప్లేస్ 800 మీటర్స్ రన్నింగ్, సెకండ్ ప్లేస్ 8th CBSE సోలసింగ్, 300 N నక్షత్ర 8th CBSE శ్రీరాట్నం. Come
యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుపుకున్నటువంటి ఇట్లని పబ్లిక్ స్కూల్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డిప్యూటీ డిఓ సనత్ గారికి మరియు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి రావు గారికి ప్రత్యేక ఆహ్వానం మన్నించి వచ్చిన దానికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత 40 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఎటువంటి ఆటోగ్లాన్ లేకుండా ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుపుకున్నాం. ఆ భాగంగా ఈరోజు ముఖ్యంగా పిల్లలకి సంవత్సరం పొద్దుమూడత మేము వాళ్ళకి క్రీడల్లో ఆటల పోటీలు నిర్వర్తించి ఈరోజు ఆటల రోజు కాబట్టి వారికి ముఖ్య అతిథులు అయినటువంటి వాళ్ళ చేతుల మీదుగా మేము బహుమతి ప్రజాలోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ వీక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఈ చదువులు పోటీ ప్రపంచంలో ఒత్తిడికి లోనవుతున్నారు. కేవలము చదువులే ముఖ్యం కాదు, చదువుతో పాటు ఇటువంటి క్రీడలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంచుకుంటే పిల్లలు వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంతో మా పాఠశాల కేవలం చదువులే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ కూడా మేము ప్రోత్సహిస్తాము. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా ముఖ్య అతిథులు అయినటువంటి సనత్ గారికి, మా డిప్యూటీ డిఓ గారు మరియు ఎంఈఓ రావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, పరిశోధన దృక్పథం పెంపొందించాలనే లక్ష్యంతో హైదరాబాద్కు చెందిన ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్టులో భాగంగా ఇంజనీరింగ్ బిహైండ్ వాటర్ సప్లై, కెన్ ఎలక్ట్రిసిటీ ట్రావెల్ వితౌట్ వైర్స్, స్పేస్ జంక్ మరియు గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అనే అంశాలపై శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నమూనా ప్రాజెక్ట్స్లను పంపించారు. ఈ ప్రాజెక్టులో విద్యార్థులు వర్ధన్, కృతిక, తరుణ్, నాగమనస్వి, పూజిత, కేశవదర్శిని, ఈప్సితశ్రీ, తేజస్వి, వైష్ణవి, తన్వి, హుమేరా, జగదీశ్వరి రీసెర్చ్ పేపర్స్ని ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. విజేతలకు హైదరాబాదులో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, హరిత, ధనశ్రీ, నాజీరా, యామిని విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్టేట్ సిలబస్తో పాటు ఐఐటి ఫౌండేషన్ వాలంటీర్ కోర్సులు కూడా ఇన్వాల్వ్ చేసి హైదరాబాద్ వాళ్ళని ఈ గాయత్రి అభ్యాస అకాడమీ వాళ్ళతో టైఅప్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నిర్వహించినటువంటి కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. క్రియేటివ్ మైండ్స్ అంటే పిల్లలు చాలా క్రియేటివ్గా అంటే చాలా డిఫరెంట్ టైప్స్గా ఆలోచించడము, వాళ్ళ ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది డిఫరెంట్ వేస్లో బయటకు తీసుకురావడము, ఆ ఉద్దేశంతో మేము ఈ అకాడమీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ ప్రాజెక్ట్ నిర్వహించాము. స్కూల్ గూడూరు. ఈరోజు మేము పిల్లల్ని ఐఐటి నీట్ ఫౌండేషన్తో పాటు రీసెర్చ్ వైపుగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ అభ్యాస్ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ అనే రీసెర్చ్లో మేము పార్టిసిపేట్ చేయించడం జరిగింది. సో ఇలా పిల్లల్ని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇవాళ రీసెర్చ్ పేపర్స్ ప్రెజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధన దృక్పథం కూడా పెంచాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వారి సారథ్యంలో నిర్వహించబడుతున్న కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్టులో భాగంగా మన గాయత్రి స్కూల్ విద్యార్థులు 12 మంది విద్యార్థులు పలు అంశాలకు సంబంధించి పేపర్ ప్రెజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ రీసెర్చెస్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇంజనీరింగ్ బిహైండ్ ద వాటర్ సప్లై అనే ఒక అంశము, అలాగే కెన్ ఎలక్ట్రిసిటీ ట్రావెల్ వితౌట్ వైర్స్ అనే ఒక అంశము, అలాగే స్పేస్ జంక్ అనే ఒక అంశము, అలాగే గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అనే అంశాలపైన మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులు 12 మంది వాళ్ళ పరిశోధన పత్రాలను ఇవాళ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో శ్రీ గాయత్రి స్కూల్ ప్రారంభించిన 2వ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులకి కార్పొరేట్ స్థాయిలో ఐఐటి నీట్ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తూ సో వాళ్ళని పరిశోధనల వైపు అలాగే శాస్త్రీయ అవగాహన దృక్పథం పెంచే విధంగా మా ఉపాధ్యాయుల సహకారంతో అద్భుతంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న మా పేరెంట్స్ అందరికీ కూడా పేరున యాజమాన్యం తరపున, టీచర్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభాముఖంగా మా ఐఐటి వాలంటీర్ టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కడపలో ధార్మిక సదస్సుకు గూడూరు పట్టణంలోని జామియా మసీద్ సెంటర్ నుండి ముస్లిం సోదరులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం ముతవల్లి కమిటీ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం మసీదు వద్దకు చేరుకుని కడపకు వెళ్తున్న మత గురువులు ముస్లిం సోదరులు కలిసి ముందుగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో 23, 24, 25 తేదీలలో 3 రోజుల పాటు ముస్లింల ధార్మిక సదస్సు జరుగుతుందన్నారు. ఆ సదస్సుకు 6 బస్సుల్లో గూడూరు పరిసర ప్రాంతాల ముస్లిం సోదరులు వెళుతున్నారని తెలిపారు. సుమారు 6 లక్షల నుండి 10 లక్షల వరకు ముస్లిం సోదరులు సదస్సులో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సదస్సుకు 1.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే విద్యుత్, మంచినీటి సౌకర్యం, పటిష్ట బందోబస్తు తదితర ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ధార్మిక సదస్సుకు వెళుతున్న సోదరుల ప్రయాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పఠాన్ మహబూబ్, అలీఖాన్, ముజాహిద్, జిలానీబాయ్, జబీఉల్లా, బాసిం, జమాలుల్లా, కబీర్, నవాజ్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు నుంచి జామియా మసీదు ప్రాంగణంలో కడపలోని తిప్పర్తి ప్లేస్లో ఒక 3 రోజుల పాటు ఇస్తిమా కార్యక్రమం జరుగుతుంది. దానికి గూడూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం అందరూ కలిసి ఒక 6 బస్సుల్లో బయలుదేరడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా ఎంతో చేతులు అందించడం జరిగింది. ఎందుకంటే అది ఆ ఇస్తిమాలో సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ముస్లిం సోదరులందరూ వచ్చి ఒక ధార్మిక కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి దీనికి ప్రభుత్వంతో కూడా సుమారుగా 1,25 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీనికి అక్కడ పోలీసుని, అలాగే మనకి ఏదైతే ముస్లిం సోదరులకి ఈ 3 రోజుల ఇస్తిమా కావాల్సిన అవసరాలు తగ్గట్టుగా కూడా ఎలక్ట్రిసిటీని, అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ముస్లిం సోదరులు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మాకు అక్కడ మంత్రులను కానివ్వండి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ నాయకులను కూడా ముస్లింలకు చేతులు వాదులుగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఎక్కువ మంది ముస్లింలు గ్యాదర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రభుత్వం తీసుకున్న చర్యకి ప్రభుత్వాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గూడు నుంచి బయలుదేరుతున్న ముస్లిం సోదరులందరికీ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా అల్లాహ్ సంరక్షణ చేయాలని చెప్పి అల్లాహ్ని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముస్లిం సోదరులు విరివిగా పాల్గొన్నందుకు ఒకసారి తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్జేఆర్ భవన్లో వైకాపా సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ కీలక నేతలు, తిరుపతి జిల్లా పరిశీలకులు మేడా రఘునాథరెడ్డి, ఎంపీ గురుమూర్తి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయి సంస్థాగత నిర్మాణం, రచ్చబండ అసెంబ్లీ స్థాయి అవగాహన, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు తెలియపరిచామని చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని అనుమానంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు. కార్యకర్తల విషయంలో గతంలో జరిగిన పొరపాటు ఇంకా జరగదని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. మీరందరూ పైన కూర్చో ఉంటారు, మేము తక్కువ ఇక్కడ కూర్చో ఉన్నాం. పనిచేసేది మీరు. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలో కొన్ని పదవులు ఇచ్చారు. ఆయన ఇచ్చిన పదవులను గుర్తించి గవర్నమెంట్ ఇక్కడ పైన కూర్చోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన మేడా రఘునాథ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి మేము ఎన్నో మాట్లాడుతాము. వెంకటగిరి రమ్మని, ఆయన రావాలని. ఫైనల్గా థ్యాంక్ యూ. అంటే అప్పుడప్పుడు జోక్ చేస్తా ఉంటారు. లోక్సభ సభ్యులు రెండోసారి ఎన్నికై గురుమూర్తి అప్పుడప్పుడు దక్షిణ భారతదేశానికి వస్తుంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పనులు పెడతారని తెలియదు, అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కూడా నిజం కాదు. వాస్తవానికి నేను జగనన్నది చెప్పాను,
నేదురుమలన్నా నాకు టైం ఇవ్వట్లేదు, అట్లీస్ట్ కాఫీకి టైం ఇవ్వమని అడిగాను. మీకు ఇంకా కాఫీ కలిగితే విజయవాడకు వచ్చి నాకు భోజనం పెట్టించాడు అన్న. కాఫీ కాదన్నా మనం కలిసి భోజనం చేద్దామన్నా. పాపం చాలా సార్లు పిలిచారు, ఎందుకో అనుకోకుండా ఈ రోజు అవకాశం వచ్చింది. మీ అందరినీ కలవడానికి సంతోషం. కాబట్టి అన్న చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఇది మాత్రం నేను చెప్పింది వాస్తవం. జగన్ గారు ఒకటి చెప్పారు, నెల్లూరు జిల్లా అంతా పెద్దరేళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా ఉండన్నా అన్నారు. లేదు నాకు కారణం ఉన్నాడు, నేను న్యాయం చేసుకుంటాను అని చెప్పాను. ఇది వాస్తవం. రాజకీయ చేతులు ఎక్కువ నా నెల్లూరులో. నేతమల్లి అని చెప్తుంటే అన్న మేడ, చాలా మందికి తెలుసో తెలీదో, అమ్మ ఇంటి పేరు మేడ. అప్పుడప్పుడు తమాషాలు పడతా ఉంటాం. రఘుని చెప్పినట్టు నెల్లూరు జిల్లాలో కొంచెం జాగ్రత్త అంటే నాకు కాకాని గోవర్ధరెడ్డి గారు ఉంటారన్న. నిజంగా అందరినీ ఏకతాటిని తీసుకుని నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసిందే, ఎంతమంది రెడ్లున్నా కలుపుకొని ముందుకు తీసుకోగలిగిన సత్తాలు ఉన్న మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధరెడ్డి గారు. మాట కూడా వినబడతాము మన చంద్రశేఖర్ రెడ్డి గారు, అంత నెమ్మదిగా మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పట్టభద్రులు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి రావాలి అన్నప్పుడు దాన్ని అన్నిసలు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. అందరికీ అందుబాటులో సౌండ్ లేకుండా పరిష్కరిస్తారు సమస్యలు. ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఓటేశారు. అలాగే మన నియోజకవర్గానికి గూడూరు నుంచి కల్పన చేసే సెక్షన్ పొందారు. ఇప్పుడు ఇక్కడ మన ఇన్ఛార్జిగా నేను అది అదృష్టంగా వాళ్ళు, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ లేడీస్ ఎట్లా మాట్లాడాలా, మొదలు కూడా కంప్లైంట్ చేస్తారు, అలాగే మొదలు మాట్లాడతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.